ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో గెలిచేంత వరకు రెండో నెంబర్ లాగే నన్ను చూసుకున్నది వాస్తవమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో కూడా నాకు మంచిగా గొప్ప స్థానం ఇచ్చిన మాట వాస్తవమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న అత్యంత దగ్గరి సంబంధం చాలామందికి లేనిది నాకు ఉన్నది, అందుకు సంతోషం అన్నారు. కానీ 2019 అధికారం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందో, అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కూర్చున్నారో, ఏర్పడిన కోటరీ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఏర్పడిన ఓ కోటరీ వల్ల ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకు ఎట్లయితే వెన్నుపోటు పొడిచి, మామ దగ్గర వెన్నుపోటు పొడిచి అధికారం లాగేసుకున్నారో, అదే మాదిరిగా ఈ విజయసాయి రెడ్డి కూడా మీ దగ్గర రాజకీయం లాగేసుకుంటాడు, మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు అని కొందరు కోటరీకి సంబంధించిన వ్యక్తులు చెప్పడంతో ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను నమ్మడంతో నన్ను పూర్తిగా సైడ్ చేశాడు 2020 కాలం నుంచి అని సంచలన అసలు నిజాలను విజయసాయిరెడ్డి గారు చెప్పుకొచ్చారు. తెర వెనక తెర ముందు అనేది పక్కన పెడితే విజయసాయిరెడ్డి చెప్పిన వ్యాఖ్యలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అప్పటిదాకా నాకు నెంబర్ 2 స్థానం ఇచ్చారని, ఆ తర్వాత కోటరీ ఎఫెక్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వద్ద చేరిన కొందరి మాటల వల్ల ఆయన ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి నన్ను దూరం పెట్టడం, ఆ తర్వాత నేను అంతగా మనసులోనే స్థానం లేనప్పుడు పార్టీలో ఉండేందుకు అని నేను బయటకు రావడం జరిగిందని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అసలు లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆయనకు తెలిసి జరిగిన పని అయితే కాదు అని కుండబద్దలు కొట్టారు. ఇది కసిరెడ్డికి మాత్రమే తెలిసి ఉండాల్సిన సబ్జెక్ట్ అని, ఆయన మాత్రమే దీనికి ఏదైనా కర్త కర్మ క్రియ మొత్తం ఆ ఒక్కడే అని కూడా చెప్పుకొచ్చారు. కోటరీ మొత్తం జగన్ను నాశనం చేస్తున్నారని, చంద్రబాబు అయితే తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేనే లేదని, నా దారి మాత్రం ఖచ్చితంగా రహదారి అంటూ విజయసాయిరెడ్డి గారు చెప్పుకొచ్చారు.